ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు గిరిజన ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్. గిరిజన మహిళా కార్పొరేటర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి అనర్హుడని అన్నారు. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ ను ఆమె నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పరామర్శించారు బెల్లయ్య నాయక్. మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడడం సుధీర్ రెడ్డికి సరికాదన్నారు. త్వరలోనే నేషనల్ ఎస్టీ కమిషన్ ను కలిసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తామన్నారు బెల్లయ్య నాయక్. మేము గత 5 రోజులుగా పేపర్లలో ఈ సంఘటనను మొత్తం చూస్తూ ఉన్నాను, నేను టీవీలలో చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ట్రైనింగ్ క్యాంపు మేము వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో గత 5 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. అది మొన్న నైట్ అయిపోయింది. నిన్ననే విఐపీస్ అంతా పంపించినాం. ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఆదివాసీ కాంగ్రెస్ ట్రైనింగ్ క్యాంపు నిర్వహిస్తుంది జిల్లాల వారీగా. మేమంతా అక్కడ ఉన్నాం. అప్పటికే సుజాత గారితో మాట్లాడడం జరిగింది, స్థానిక పోలీసులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు గౌరవ పిసిసి అధ్యక్షులు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చాలా సీనియర్ శాసనసభ్యుడు, చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి. అంతో ఇంతో ప్రజల్లో గౌరవం ఉన్నదనేటటువంటి భావిస్తూ ఉన్నాం. నిన్నటి దాకా కార్పొరేటర్ను అవమానం చేయలే, మొత్తం స్త్రీ జాతిని అవమానం చేసినటువంటి పరిస్థితి, మానవ జాతిని అవమానం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి వాడు శాసనసభ్యుడికి అర్హుడవుతాడా?